యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 89వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. కొన్ని అవాంతరాల వల్ల ఒక వారం పాటు వీడియోలు తయారు చేయడం అనేటువంటిది ఆగిపోయింది. పునః ప్రారంభించబడుతుంది 89వ భాగం. ఈరోజు భగవద్గీత 10వ అధ్యాయము విభూతి యోగములో 9వ శ్లోకం నుండి ప్రారంభిద్దాం. 7-8 శ్లోకాలు సరిగ్గా అర్థమైపోతే 9వ శ్లోకం ఏదైతుందో 9వ శ్లోకంలో వివరించబడ్డట్టే మనిషి యొక్క మానసము తయారైపోతుంది. సహజం అన్నట్టు మనసుకు ఉండేటువంటి సహజ లక్షణం ఏదైతుందో అది ఇట్లాగే ఉంటుంది. 7లో విభూతి ఏమిటి, ఎట్లా ఉంది, జగత్ ఏమిటి, ఎవరు దీనికి ఉత్పత్తి కారణమైనటువంటి వాళ్ళు, ఎవరి ద్వారా ఈ ప్రపంచమంతా నడుస్తున్నది అని తెలుసుకున్నటువంటి వాళ్ళే వివేకవంతులు. వాళ్ళు అట్లా తెలుసుకొని పరిపూర్ణ భక్తిభావంతో కూడిన వారే నిరంతరము భగవంతునిలోనే ఉంటారు అనే భావం అన్నట్టు. 9వ శ్లోకం. మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఇది 9వ శ్లోకము. ఈ 9వ శ్లోకం లోపల భగవంతుని యొక్క వైభవము, విభూతి అర్థమైన తర్వాత ఇట్లా ఉంటుంది. ఏంటిదంటే, నాయందు మనస్సు గలవారును నన్ను బొందిన ప్రాణములు కలవారును అయి నన్ను గూర్చి పరస్పరము బోధించుకొనుచు ముచ్చటించుకొనుచు ఎల్లప్పుడూ సంతృప్తిని ఆనందమును పొందుచున్నారు. ఏముంది ఈ శ్లోకం లోపల అంటే, సంతృప్తి ఆనందం యొక్క రహస్యాలు ఉన్నాయి ఇందు లోపల. సంతృప్తి కొరకే ప్రతి ఒక్కడు పాటుపడతా ఉన్నాడు. తృప్తి 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 కాదు కదా, సంతృప్తి అంటే మళ్ళీ అసంతృప్తి కలగనే విధంగా తృప్తి కలగాలి. దాని పేరు సంతృప్తి అని అర్థం అన్నాడు. ఆనందం ప్రతి ఒక్క మానవుని యొక్క చర్యలు, వాడు చేస్తున్నటువంటి పని, వాడు ఆలోచిస్తున్నటువంటి విధానము, వాడు పొందాలనుకుంటున్నటువంటి ఫలము ఏమిటి చివరిగా అంటే నిరంతర ఆనందము, నిరంతర సంతృప్తి. ఈ రెండే ప్రతి ఒక్కరి యొక్క జీవితము అంతిమ లక్ష్యం అన్నట్టు. సంతృప్తి, ఆనందంగా ఉండాలి. అయితే మనసులో ఈ భావన ఉండడము వేరే, ఆ భావన పరిపూర్తి దేని ద్వారా మనకు జరుగుతుందని తెలుసుకోవడం వేరే అన్నట్టు. మనము ఒక ఊరికి పోవాలనుకుంటున్నప్పుడు మన కదలికలు, మన ప్రయాణము, మన వేగము ముఖ్యం కాదు. అది ఎటువైపు వెళుతున్నాం అనేటువంటిది చాలా ముఖ్యం అన్నట్టు. మనం ఎటువైపు వెళుతున్నామో అటువైపు మనం అనుకున్న ఊరు లేదు అన్నప్పుడు వాటన్నిటికీ కూడా ప్రయోజనము లేదు. ఎందుకంటే ఎక్కడో కొంచెం మనం కన్ఫ్యూజ్ అయిపోయి వేరే మార్గం లోపల వెళ్ళిపోతున్నాము. ఆ కాలే పెట్రోల్ ఇంధనం కాలుతూ ఉన్నది, నడిపించే డ్రైవింగ్ అలసట జరుగుతూ ఉంది, ప్రయాణం సాగుతూ ఉంది, దారి కూడా గడుస్తూ ఉంది. కానీ మనము
ఏ గమ్యానికి చేరుకోవాలనుకుంటున్నామో ఆ దిశన ప్రయాణం లేదు అన్నప్పుడు ఎంత ఇబ్బందో, అలాగే మానవుడు ఏ సంతృప్తి ఆనందం కొరకైతే సామాన్య పౌరుడి నుండి సార్వభౌముని వరకు, అంతేకాదు ఇంద్రలోకము వరకు కూడా అందరూ కోరుకుంటున్నటువంటిది ఇదే. ఎల్లప్పుడూ అంటే నిత్యం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ, ప్రతి ఎల్ల వేళలా సంతృప్తి ఆనందం కావాలనే ప్రతి ఒక్క వ్యక్తి కోరుకుంటా ఉన్నాడు. వేసే అడుగులు ఏమిటి అనేటువంటిది చాలా ముఖ్యం అన్నట్టు. అది కేవలము భక్తి లోపలనే, జ్ఞానము లోపలనే, జ్ఞానపూర్వకమైనటువంటి భక్తి లోపలనే ఏముంది, ఎన్ని ఉన్నా దొరకనిది, ఏది లేకున్నా దొరికేది, ఎన్ని ఉన్నా దొరకంది, ఏమి లేకున్నా భక్తి ఉంటే దొరికేటువంటి, ఎన్ని ఉన్నా భక్తి లేకపోతే దొరకనటువంటి, ఏమి లేకున్నా భక్తి ఉంటే దొరికేటువంటి ఏవైతున్నాయి కదా, సంతృప్తి, నిరంతర సంతృప్తి, నిరంతర ఆనందం. మానసం ఎట్లా ఉంటుంది వాళ్ళదంటే నిజమైనటువంటి భగవత్ తత్వం యొక్క పరిస్థితి ఎప్పుడైతే అవగాహన లోపలికి వస్తుందో మనకు ఏదైనా అప్పుడు ఏమైపోతుంది, బంధమోక్షాలంతా మనసుకే. 4 వేదాలు, శాస్త్ర, పురాణ, ఇతిహాస, సర్వస్వ సాహిత్యం అంతా మనసు యొక్క విముఖతను సుముఖం చేసేందుకొరకే తప్ప మళ్ళేమి లేదు. అయితే అది భగవంతుని యొక్క సర్వవ్యాపకత్వము, సర్వశక్తి సమన్వితత్వము, సర్వజ్ఞత్వము ఎప్పుడైతే మనకు అవగాహనకు వస్తుందో ఇంకా ఏమీ ప్రపంచం లోపల మనము ఇతరంగా చూడడానికి వీల్లేని పరిస్థితి వస్తుంది అన్నట్టు. ఏది ఉన్నా అది అంతా ఆ భగవద్ లీలా విలాసమే, భగవత్ విభూతి అనేటువంటి భావం ఎప్పుడైతే కలుగుతుందో, మనసు ఏదైతుందో దాని లోపలనే నిమగ్నం అయిపోతుంది. నా యందు మనస్సు గలవారును నన్ను పొందిన ప్రాణములు గలవారును, పంచ ప్రాణాలు వాళ్ళు ఏవైతున్నాయి కదా, ప్రాణములు కలవారును అయిపోతారు. ఎప్పుడైతే దేని లోపల మనసు ఉంటుందో, దేని లోపల ప్రాణం ఉంటుందో, అంటే ప్రీతి, ప్రాణం అంటే ప్రీతి అనుకోండి ఇక్కడ, అయి ఉంటుందో అన్నప్పుడు దాని గురించే పరస్పరము బోధించుకోవడము, ముచ్చటించుకోవడం అనేది ఉంటుంది. ఇది మనము ప్రాక్టికల్గా చూస్తే వృత్తుల లోపల ఎన్నో రకాల వృత్తి నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ఎవరి మానసము ఏ వృత్తిమయం ఉంటుందో ఆ వృత్తి ఏదైతే ఉందో, ఆ పరిస్థితి ఏదైతే ఉందో, నిరంతరము దానిని గూర్చినటువంటి చింతన ఉంటుంది అన్నట్టు, దాని గురించినటువంటి బోధన ఉంటాయి, దాని గురించినటువంటి ముచ్చట్లు మాత్రమే ఉంటాయి. దీన్ని మనం తెలుసుకోవాలంటే పరస్పరం ఒకరికొకరు బోధించుకోవడం సమాజం లోపల, లేక పరస్పరము ముచ్చటించుకోవడం ఏదైతే ఉందో మనం స్పష్టంగా ఉంటుంది అన్నట్టు. ఎవరి జీవితం లోపల
గొప్ప గొప్ప వ్యాపారం చేసి తామనుకున్న లక్ష్యాలను సాధించుకోవాలనేటువంటి వ్యక్తులు ఉంటారో, సమానమైనటువంటి వ్యాపారం చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అందరూ అదే వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారు కదా, జ్యువెలరీస్ అనుకోండి, ఇంకా రకరకాల వ్యాపారాలకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు అనుకోండి, జ్యువెలరీస్ వాళ్ళు అనుకోండి, ఇంకా 1,00,000 వ్యాపార విధానాలు ఉన్నాయి. వాళ్ళు ఒక్క దగ్గర కలిసినప్పుడు అంశం ఏముంటుందంటే, వాళ్ళ వృత్తిపరమైనటువంటి బోధనలు, వాళ్ళ వృత్తిపరమైనటువంటి ముచ్చట్లు మాత్రమే ఉంటాయి. ఏంటిదంటే, దేనికి నీవు సంసిద్ధుడవై ఉంటావో దానికే మనసు నిరంతరం సహకరిస్తూ పోతుంది అన్నట్టు. వ్యాపారస్తులు కానీ, ఉద్యోగులు కానీ, కంపెనీల్లో ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు కానీ, ప్రభుత్వాల లోపల ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు కానీ గుమిగూడినప్పుడు వాళ్ళ వృత్తి పొద్దున్న నుంచి రాత్రి వరకు అదే పని లోపల ఉండడము, వాళ్ళ మనోవృత్తి ఎట్లాగా మారిపోతుంది అన్నట్టు. ఒక్క దగ్గరకు వచ్చిన తర్వాత సాధక బాధకాల గురించి, పురోభివృద్ధి గురించి, తదుపరి చర్యల గురించి, ఏం చేయాలనేటువంటి దాని గురించే నిరంతరము బోధించుకోవడము, ముచ్చటించుకోవడం అనేది ఉంటుంది అన్నట్టు. ఇది ఏ దానికి నీవు సిద్ధమైతే దాని చుట్టే మనసు తిరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఏది నువ్వు పొందాలని ఆకాంక్షిస్తే నీకు ఆ పొందిక కొరకు మనసు పూర్తి సహకరిస్తుంది. ఇక రాజకీయ రంగం తీసుకుందాం మనం. రాజకీయ రంగం లోపల ఏముంటుందంటే, రాజకీయ పురోభివృద్ధిని ఆకాంక్షిస్తూ పదవులను పొందాలనే దృఢతర నిశ్చయం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక్క దగ్గర గుమిగూడినప్పుడు కేవలము సాధక బాధకాలు, అభివృద్ధి పథాలు, ఏం చేస్తే వస్తుంది, ఎట్లా వస్తుంది, ఎక్కడ ఏమవుతుంది, ఎక్కడ పొరపాటు జరుగుతుంది, అవి సవరించుకోవడం ఎలా, మనము మన లక్ష్యాన్ని చేరుకోవడం ఎలా అనేటువంటి ముచ్చట్లు, పరస్పర బోధనలు, ముచ్చట్లు మాత్రమే ఉంటాయి అన్నట్టు. ఈ ప్రపంచంలో మీరు చూసుకోండి. ఇంకా నలుగురు బాధితులైనటువంటి వ్యక్తులు ఎక్కడైతే ఉంటారో ఆ బాధల గురించి ఏ బాధనన్నా కానివ్వండి, స్త్రీలు కానీ పురుషులు కానివ్వండి, బాధితులు ఎవరైతే ఉంటారో, దేని ద్వారా బాధింపబడుతూ ఉన్నారో ఆ బాధా విముక్తి కొరకు బాధితులంతా ఒక్క దగ్గర గుమిగూడి పరస్పరము బోధన, ముచ్చట్లు దానికి సంబంధించే నడుస్తూ ఉంటాయి అన్నట్టు. ఈ రకంగా మీరు ఏది తీసుకున్నప్పటికైనా కానీ ప్రపంచం లోపల నలుగురు గుమిగూడినప్పుడు నలుగురి ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళే ఒక్క దగ్గర గుమిగూడుతారు. వ్యాపారస్తులకు రాజకీయ నాయకులతోని వాళ్ళ ముచ్చట్లు రుచించాయి, వాళ్ళ బోధనలు రుచించాయి అన్నట్టు. రాజకీయ ఆసక్తి కలిగినటువంటి వాళ్ళకు వ్యాపారస్తుల బోధనలు, ముచ్చట్లు వాళ్ళకు దాంట్ లోపల రుచి ఉండదు అన్నట్టు. ఎవరికి దేని లోపల రుచి ఉంటుందో దాని గురించిన పరస్పర బోధన, ముచ్చట్లు మాత్రమే నడుస్తూ ఉండడం అనేది ప్రపంచం లోపల సహజాతమైనది అన్నట్టు. మనం చూస్తున్నాం, మన అనుభవం చూసుకుంటూ ఉన్నాం అన్నట్టు. వాళ్ళు ఎంత గాఢంగా ముచ్చట్ల లోపల, బోధనల లోపల లీనమై ఉంటారంటే ఇంకా పక్కకి ఏమన్నా పట్టించుకోనంత లోతుకి వెళ్ళిపోయి వాళ్ళు దాని విషయం చర్చలు జరుపుతూ ఉంటారు అన్నట్టు. ఈ రకంగా మనిషి ఏది సర్వస్వం అనుకుంటాడో, దేన్ని అత్యవసరం అనుకుంటాడో ఆ బోధన, ఆ ముచ్చట్లు మాత్రమే మనిషి ముందు ఉంటాయి అంతే. ఏవి మనిషి ముందున్నాయో అవుటి చుట్టే మనసు తిరుగుతూ ఉంటుంది. అవుటి లోపలనే మనసు ఉండిపోతుంది అన్నట్టు. ఇది మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే అన్నిటికంటే మహోన్నతమైనటువంటిది ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతున్నది కదా, ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏంటిది? సర్వము కలువిదం బ్రహ్మ.
ఆ పరమాత్ముడే సర్వస్వరూపుడు, ఆ పరమాత్ముడే సర్వవ్యాపకుడు, ఆ పరమాత్ముడే సర్వశక్తి సమన్వితుడు. అన్నిటి లోపల బయట వ్యాపించి ఉన్నటువంటిది అదే. నిరంతరం ఆలోచించేటువంటి బుద్ధి లోపల ఉండే చైతన్యము, నిరంతరం సంకల్ప వికల్పాల లోపల ఉండేటువంటి మనసు యొక్క చైతన్యము అంతా కూడా పరమాత్ముడే అన్నప్పుడు ఇంకా ఎక్కడ ఏది ఆలోచించకుండా మనిషి ఉండిపోతాడు. అది మనసుకు ఉండేటువంటి మహోన్నతమైనటువంటి ఒక సల్లక్షణం అన్నట్టు. ఆ మనసుకు అలాంటి లక్షణం ఉన్నది. దానికి ఎక్కడ మనము ప్రవేశపెట్టాలి, ఏం చేయాలనేటువంటి విషయం ఏదవుతుంది కదా, మనం నిర్ణయించుకోవాలి. అట్లాగే మామూలు మనుషులంతా నిరంతరము విషయభోగాల లోపలనే, ఒక మోడల్ చెప్పాలంటే మామూలు మనుషులంతా నిరంతరము వాళ్ళ మనసును ఇంద్రియ విషయ భోగాల లోపలనే నిలిపి ఉంచుతారు. వాళ్ళ శక్తి సామర్థ్యంకు తగిన రీతి లోపల ఇంద్రియ విషయ భోగాలను పొంది వాటిని అనుభవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి నిరంతరం వాళ్ళ యొక్క మనసు అనేటువంటిది విషయ భోగాల లోపలనే మగ్నమై ఉంటుంది. కాబట్టి వాళ్ళ బోధనలు ముచ్చట్లు ఏవైతే ఉన్నాయి కదా, ఎందులోపల మనసు నిలిచి ఉంటుందో అవే ముచ్చట్లు అవే బోధనలు ఉండడం సహజం. కాబట్టి అలాగే ఆధ్యాత్మిక మార్గం లోపలికి వచ్చినప్పుడు భక్తుడు అనేటువంటి వాడు నిజంగా తన వివేకం నుంచి ఏమిటి ఎట్లా అని తెలుసుకున్నప్పుడు సర్వస్వరూపుడు భగవంతుడు అనేటువంటి భావం, సర్వము కలువిదం బ్రహ్మ అనేటువంటి ఒక సూత్ర అనుభవం ఎప్పుడైతే మనిషి కలుగుతూ ఉంటుందో సహజమే. ప్రాణం అక్కడనే ఉంటుంది, మనసు అక్కడనే ఉంటుంది, నిరంతరము బోధించుకునేటువంటి బోధనలు అక్కడనే ఉంటాయి, ముచ్చట్లు అక్కడనే ఉంటాయి. మామూలు మనిషి విషయ భోగాల లోపల ఎట్లయితే నిరంతరం రమించి బోధించుకుంటూ ముచ్చట్టుతుంటాడో, మహాపురుషులైనటువంటి వాళ్ళు, మహాత్ములైనటువంటి వాళ్ళు, మహర్షులైనటువంటి వాళ్ళు ఆ వివేకము ద్వారా సర్వస్వరూపమైనటువంటి భగవంతుని యొక్క తత్వం తెలుసుకున్న తర్వాత ఇంకొక దిక్కు మనసు పోవడానికి వీలు లేదు. నిరంతరం దాని లోపలనే రమిస్తూ ఉంటుంది అనే ఒక మనసు యొక్క సహజ లక్షణం ఇందు లోపల వర్ణించబడ్డది. 9వ శ్లోకం. తేషాం 10వ శ్లోకం ఇప్పుడు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతితే. చూడండి, ఎల్లప్పుడూ నా యందు మనస్సు గలవారై ప్రీతితో నన్ను భజించునట్టి వారికి దేనిచే వారు నన్ను పొందగలరు అట్టి జ్ఞానయోగమును ప్రసాదించుచున్నాను. ఎక్కడనైనా ఏమైనా కొరత ఉందంటే అది పరిపూర్ణమయ్యేదికి ప్రయాణం జరుగుతూ ఉంటుంది. ప్రపంచం యొక్క ఇంద్రియ విషయ భోగాల గురించిన ఆలోచన ఏదైతే ఉంటుందో అది నిరంతరం ఉంటుంది. అది కూడా అజ్ఞానం లోపల ఇంద్రియ విషయ భోగాల యొక్క చింత అది నిరంతరం ఉంటుంది. కానీ ఆ ఇంద్రియ విషయ భోగాల వలన ఉండేటువంటి చింత ఏదైతే ఉన్నది కదా, దినదినము క్షీణించిపోతూ ఉంటుంది. దినదినం నీవెంత ఇంద్రియ విషయ భోగాల గురించి, ఎన్ని గొప్ప గొప్ప పదవుల గురించి, చిట్ట చివరికి ఇంద్రలోక దేవేంద్ర లోకాలను పొందిన భోగాల గురించి మాట్లాడినా కానీ నిరంతరం అది క్షీణదశకు చేరుకుంటూ ఉంటుంది. వయసు క్షీణించడం వలననైనా కానీ ఇంద్రియ విషయ భోగాల యొక్క ప్రీతి సన్నగిల్లిపోతుంది. అరుచి అందులోపల కలుగుతూ ఉంటుంది. అవి ఆగమ పాయను అనిత్య వస్తాయి ఉంటాయి పోతాయి. విషయభోగాల యొక్క మౌలిక స్వభావం ఇంతే. అది ఎంత గొప్పదైన చేయడం మొత్తం మీద. 2వ అధ్యాయం 8వ శ్లోకం లోపల ఈ మాట వస్తున్నట్టు. అర్జునుడు అంటాడు, నాకు కావలసినంత ఉన్నప్పటికైనా కానీ ఇవి స్థిరంగా నిలబడడం లేదు, నేను పరమశాంతిని పొందడం లేదు, నా ఇంద్రియాలు ఈ శోషణ నుంచి నేను తప్పించుకోవడం లేదు అని చెప్పేస్తాడు అన్నట్టు. అంటే ప్రాపంచిక చింతన, ప్రాపంచిక విషయ భోగ అనుభవము యొక్క స్థితి ఇట్లాగే ఉంటుంది అన్నాడు. దినదినం అది క్షీణించిపోతుంది.
కావలసిన విషయ భోగాలన్నీ డే బై డే పెరుగుతూ పోతూ ఉంటాయి. కానీ వాటిని అనుభవించే సామర్థ్యం తరిగిపోవడం వల్ల వాటి అనుభూతి కూడా తరిగిపోవడానికి అవకాశం ఉంది. ఇది ప్రాపంచిక విషయ భోగాల ఎడ మక్కువ కలిగి మనము కొనసాగుతున్న జీవితం యొక్క వాస్తవ స్థితి. అయితే భక్తి మార్గం అలాంటిది కాదు, ఆధ్యాత్మిక మార్గం అలాంటిది కాదు, జ్ఞాన మార్గం అలాంటిది కాదు. అది ఎలాంటిది అనే మాటకు వచ్చేస్తే, ఎప్పుడైతే నిరంతరము నాయందు మనస్సు గలవారై, నాయందు నాలో నేనై ఉన్న తత్వమునందు ఆ తత్వము సూటిగా తెలిస్తే మనసు ఇంకొక దిక్కు పోవడానికి వీలే లేదు. అక్కడనే మనసు ఉంటుంది. మనస్సు గలవారై, నిజమైనటువంటి భక్తి అదే. ప్రీతితో నన్ను భజించినట్టు వారికి నిరంతరము ఎలాంటి విభజన లేకుండా ఏకమయ్యి ఆ యొక్క పరమాత్ముని యొక్క తత్వంతోనే మమేకమై సమరసానందాన్ని పొందుతూ ఉంటాడు. నీ మనసు ఇట్లా ఉంటే. అయితే ఈ ఆధ్యాత్మిక మార్గం లోపల తత్వనిశ్చయము వివేకంతో కూడుకొని అనన్య భక్తితోని మనము కూడుకొని ఉండిపోతాం. ఆ సత్యం తెలిస్తే అది ఆటోమేటిక్ మనకు వచ్చిపోతుంది అన్నట్టు. అటువంటప్పుడు ఫలితం ఏమిటి అనేటువంటి మాటకు వస్తే, ఇంద్రియ విషయ భోగాల యొక్క చింతన ఎట్లయితే దినదినం క్షీణించిపోతూ ఉంటుందో, దీనికి పూర్తి వ్యతిరేక మార్గం లోపల, అంటే భక్తి మార్గం ఎట్లా ఉంటుంది, ఎప్పుడు కూడా అది ప్రవర్ధమానంగా ఉంటుంది అన్నట్టు. అంటే పెరుగుతూనే పోతుంటుంది, అది తరిగే ప్రసక్తి లేదు. ఆ మార్గమే అలా ఉంటుంది అన్నట్టు. రోజు రోజుకు నీ యొక్క సంతృప్తి, ఆనందం అనేటువంటిది పెరిగిపోతూ ఉంటుంది. భగవంతుని ఎడలనే ఆసక్తి కలిగి ఉంటుంది. తత్వ నిశ్చయం లోపల నిరంతరం మనసు రమిస్తూ ఉంటుంది. ఇది మనసుకు ఉండేటువంటి స్వభావం. ఫలితం ఏమిటిది అంటే, దేనిచే వారు నన్ను పొందగలరో, ఇంకా భగవంతుని యొక్క పొందిక ఏదైతుందో, భగవంతుని పొందడం అనేది ఉంది కదా, అది వివేకము. అట్టి జ్ఞానయోగమును నన్ను పొందగలరో అట్టి జ్ఞానయోగమును ప్రసాదించున్నాను. అంతే కదా. ఏంటిది జ్ఞానయోగం అంటే, ఏంటిది అజ్ఞానం, ఏంటిది జ్ఞానం అని అంటే, అజ్ఞానము లోపల కేవలము పదార్థ రూపములో ఉండే ప్రపంచము మాత్రమే దృష్టి లోపల నిలిచి ఉంటుంది. ఈ ప్రపంచాన్ని ఎలా మతించి, ఎలా నా అనుభవం లోపల తెచ్చుకోవాలి అనేటువంటి చింతనే ఎప్పుడూ ఉంటుంది. అయితే దాని అనుభూతి క్షీణిస్తూ పోతుంటుంది. ఏంటిది అజ్ఞానం. అజ్ఞానానికి ఎక్కడ భగవంతుడు గోచరించడు, ఎక్కడ భగవంతుని యొక్క దర్శనము వానికి కాదు. జ్ఞానికి లోకమంతటా తనలోన తన బయట అంతా కూడా పరమాత్ముడు తప్ప, పరమాత్ముని యొక్క వైభవం తప్ప, పరమాత్ముని యొక్క విభూతి తప్ప ఇంకొకటి కనిపించదు. కాబట్టి అటువంటి స్థితిని ఏమంటారు? జ్ఞానము అంటారు అన్నట్టు. వివేకం అంటే విచారిస్తూ 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 ఒక నిర్ధారణ, స్థిరమైనటువంటి ఒక నిశ్చయం ఏతున్నదో అది జ్ఞానం. ఇంకా ఇది తప్ప ఇంకొకటి లేదు అని 100% నిశ్చయంతో కూడుకు ఉండడమే అది జ్ఞానం అన్నట్టు. అంటే ఎక్కడ చూస్తే అక్కడ భగవద్ విభూతి తప్ప ఇంకొకటి లేకుండా ఉంది అనడమే జ్ఞానం. సర్వము ఖలు విదం బ్రహ్మ దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్ అనేటువంటి సూత్రమే నీవే సూత్రము, సూత్రమే నీవైపోయి ఉండేటువంటి పరిస్థితి అవుతున్నది కదా.
అటువంటి జ్ఞానం అనేటువంటిది నిరంతర చింతన వలన, నిరంతర తత్వచింతన వలన, నిరంతర భగవంతుని యొక్క ఆధ్యాత్మిక చింతన వలన నీకు కలిగే ఫలితం ఏంటంటే ఇంకా ఏదైతే ఆధ్యాత్మికం యొక్క సర్వస్వమై ఉన్నదో అక్కడ దిక్కే నీ అడుగులు పోతూ ఉంటాయి. దాని ఫలితంగా నీకు అటువంటి జ్ఞానమే పెంపొందుతూ ఉంటుంది అనేటువంటి విషయము ఇందులోపల మనకు చెప్తా ఉన్నారు. ప్రపంచం క్షీణిస్తూ పోతుంటుంది. పరమార్థ జ్ఞానం అనేటువంటిది ప్రపంచ మార్గం లోపల ఇంద్రియ విషయ భోగాలు డే బై డే రోజు రోజు క్షీణించిపోతూ ఉంటాయి. అదే ఆధ్యాత్మిక మార్గం లోపలికి వచ్చినామంటే నీ జ్ఞానము, నీ యొక్క ఆలోచన విధానం అయితే దినదినం క్రమంగా అది పెరిగిపోతూ ఉంటుంది. తరుగుదల అనేటువంటి దానికి ఉండదు. ఎక్కడ పడితే అక్కడ సర్వమితి వాసుదేవ అనేటువంటి దృఢత్వం నీకు కలగడం అవుతుందా, అదే భగవద్ దర్శనము. అటువంటిది నీకు ప్రసాదించబడుతూ ఉన్నది. భగవంతుని ద్వారా నీకు అటువంటి ప్రసాదించబడుతూ ఉన్నది. ఇంకా ఒక్కడుగు ముంగడికేసి తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. డైరెక్ట్ దిగి వస్తున్నాడు. వారలకు అటువంటి నిరంతర ధ్యాన తత్పరులు, నిరంతర జ్ఞాన తత్పరులు, నిరంతర భక్తి తత్పరులైనటువంటి వాళ్లకు జ్ఞానము ప్రసాదించేటందు కొరకు భగవత్ శక్తి, భగవత్ విభూతి ఎట్లా మనకు పనిచేస్తున్నటువంటి విషయం వారలకు దయచూపుట కొరకు నిరంతర తత్వనిశ్చయం లోపలనే ఉంటే ఆ భగవంతుని యొక్క దయ అంటే ఏంటిదంటే వాడు తప్ప ఇంకోటి కనిపించకపోవడమే వాడు మన మీద కనబరిచినటువంటి గొప్ప దయ. దయచూపుట కొరకు నేనే వారి అంతఃకరణమునందు నిలిచి ప్రకాశమానమగు జ్ఞానదీపము చేత అజ్ఞానజన్యమగు అంధకారమును నశింపజేయుచున్నాను. చాలా లోతైనటువంటి శ్లోకం అన్నట్టు. ఏంటిదంటే నిరంతర చింతన లోపల నీవు ఉంటే భగవంతుని యొక్క దయ ఉంటుంది. ఎట్లా ఉంటుంది? ఎన్నో రకాల దయ మనం అంతటితోనే సంతృప్తి పడుతూ ఉంటాం. వాడి దయ ఉంటేనే సర్వం జరిగిపోతుంది. సంతానమైన, సౌభాగ్యమైన, ధనమైన, పదవులైన, ఆరోగ్యమైన ఇవన్నీ ప్రపంచం లోపల వాని దయ నుంచే జరుగుతూ ఉన్నాయి. దయ అంటే దానికి ఎన్నో అర్థాలు ఎట్లా చెప్పుకుంటాం. జ్ఞాన మార్గం లోపల దయ అంటే నిరంతరము అదే నీ మనమునందు నిలిచిపోవడమే అది భగవంతుని దయ అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. అయితే అక్కడ జ్ఞానజ్యోతి వెలిగిపోతుంది. హృదయం లోపల జ్ఞానజ్యోతి. ఇప్పుడు సామాన్యంగా మన హృదయం లోపల ఉండేటువంటిది అంధకారమే. అయితే అంధకారాన్ని తరిమి కొట్టేటువంటిది ప్రకాశం. అందుకే దానికి జ్యోతితో పోలుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే నీ అంతఃకరణమునందు, అంటే అంతఃకరణం అంటే మనసు. అంతఃకరణ చతుష్టయం అంటారు. మనసు యొక్క మనసును 4 రకాలుగా మనం వర్ణించుకోవచ్చు. అంతఃకరణ చతుష్టయం అంటే సంకల్ప వికల్పము ఒకటి. సంకల్ప వికల్పం చేస్తూ ఉంటుంది. మనసు యొక్క ప్రవృత్తి ఏదైతుందో ఆలోచన చేస్తూ ఉంటుంది. నిశ్చయము, అహం ప్రత్యయం, అంతఃకరణాన్ని ఈ 4 అంటారు. అంతా మనసు. ఇవి మనసు చేసేటువంటి అంతఃకరణ విధానం ఏతుందో మనసే అన్నట్టు. ఆ మనసు ఇప్పుడు ఏమైపోయింది మనకంటే
చీకటిమయమైపోయింది. ఏ సంతృప్తి ఆనందమును వెదకాలని మనం అనుకుంటున్నామో అది దొరికే మార్గము లోపల లేము మనం, కాబట్టి ఆ మార్గం మన కొరకు చీకటిమయము అయ్యున్నది. ప్రపంచం లోపల చూసుకోండి, ఏ జ్ఞానము, ప్రపంచ జ్ఞానం లోపల కూడా ఏ జ్ఞానము మనకు ఉండదో ఆ విషయము మన కొరకు చీకటి. ఏ విషయ పరిజ్ఞానము మనకు ఉండదో ఆ విషయ పరిజ్ఞానము లేని మార్గం ఏదైతుందో, భాగం ఏదైతుందో అదంతా మన కొరకు చీకటి అన్నట్టు. ఒక ఉదాహరణకి ఒక ఇంజనీర్కు ఇది వైద్య మార్గం అనేటువంటిది అది చీకటి ఆయన కొరకు. ఒక డాక్టర్కు ఇంజనీరింగ్ విభాగం అంతా అది ఆయన కొరకు చీకటి. ఈయనకు ఆరోగ్యం పాడైపోతే డాక్టర్ దగ్గరికి పోతాడు, డాక్టర్కు ఏమైనా నిర్మాణం చేయాలనుకుంటే అతడు ఇంజనీర్ దగ్గరికి వస్తాడు అన్నట్టు. అంటే ఈ జ్ఞానంలో అతనికి చీకటి ఉన్నది, ఆ జ్ఞానంలో ఇతనికి చీకటి ఉన్నది అన్నట్టు. ఈ ఇద్దరు కూడా ఇట్లా ఒకరి పరస్పరం ఒకరి దగ్గర పోతుంటారు. ఒక సమస్యలు వచ్చి పడతాయి జీవితం లోపల, కోర్టు కచేరీల సమస్యలు ఉంటాయి. అటువంటప్పుడు ఆ విషయంలో వీళ్ళిద్దరూ చీకటి లోపల ఉన్నట్టే, అంటే వాటి ప్రకాశం వీళ్ళకి లేదు. అప్పుడు ఒక అడ్వకేట్ ఉంటాడు, ఒక న్యాయవాది, అతడి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ విషయం లోపల ప్రకాశం అతడికి ఉన్నది. ఇట్లా ప్రపంచం లోపల ఏ విషయ పరిజ్ఞానము మనకు లేదో ఆ విషయం మట్టుకు మనం చీకట్లో ఉన్నట్టే లెక్క. ఆ చీకటి తొలగిపోవాలంటే ఆ విషయ పరిజ్ఞానం మన లోపల పెంపొందాలి. అప్పుడే ఆ విషయ సంబంధమైన చీకటి తొలగిపోతుంది అన్నట్టు. ఇంకా రాత్రి, అమావాస్య రాత్రి ఉంటుంది అనుకోండి. మొత్తం మీద అమావాస్య రాత్రి లోపల ఎక్కడికి వెళ్ళినా అంతా ఒకే రకంగా కనిపిస్తూ ఉంటుంది. అడవికి వెళ్ళిపోయినప్పటికైనా కానీ రంగురంగుల దృశ్యాలు అన్నీ నలిపే కనిపిస్తూ ఉంటాయి. అమావాస్య చీకటి రోజు రాత్రికి ఒక భవనం ఉన్నది, ఎన్నో రకాల రంగులతోనే రంగరించబడ్డది. చీకటి కారణంగా అది నల్లగానే కనిపిస్తున్నట్టు. దాని యొక్క కళ వైవిధ్యం ఏదైతున్నది కదా, ఏమి మనకు కనిపించదు. సృష్టి లోపల ఏమున్నప్పటికైనా కానీ ఒక మనిషి తారసపడ్డాడు అమావాస్య చీకటి రోజు రాత్రి లోపల, ఆయన రంగు కూడా మనకు అర్థం కాదు, ఆయన ముఖం కూడా మనకు అర్థం కాదు. ఏదో శబ్దం మీద పరిచయం కూడా గుర్తుపడుకుంటాం తప్ప వాడు వచ్చేవాడు దొంగనా దొరనా ఏమి మనకు తెలియదు అన్నట్టు. మరి వచ్చేవాడి చేతిలో ఏమున్నాయి అనేటువంటి విషయం కూడా మనకు తెలియదు అమావాస్య చీకటి లోపల. అజ్ఞానం కూడా అట్లాగే ఉంటుంది. ఏమిటిది అజ్ఞానం అంటే ఎక్కడా భగవద్ అనుభూతి కలగకపోవడము, ఎక్కడా దైవం అనేటువంటి దర్శనం లేకపోవడము, ఇదొక దారుణమైన గాఢ అంధకారము, భగవత్ సంబంధం. ఈ అంధకారం తొలగిపోవాలంటే, ఆ చీకటి తొలగిపోవాలంటే సూర్యోదయం అయిన తర్వాత ఏ వస్తువు ఎక్కడ ఏ రంగు లోపలున్నది సర్వము విస్పష్టంగా సూర్యోదయం తర్వాత మనకి ఎట్లా గోచరిస్తుందో అట్లాగే జ్ఞానోదయం తర్వాత, అంటే ఆ జ్ఞాన జ్యోతి ఏదైతే ఉందో, ఏమనేది వారలకు దయచూపుట కొరకు నేనే వారి అంతఃకరణం నిలిచి ప్రకాశమానమగు జ్ఞానదీపం చేత అజ్ఞానజన్యమగు అంధకారమును నశింపజేయుచున్నాను. సూర్యుడు ఎట్లా చీకటిని తరిమి కొట్టి ప్రతి ఒక్కటి మనకు ఉన్నది ఉన్నట్లు కనిపించడానికి దోహదపడుతుందో సూర్యప్రకాశము, అదేవిధంగా నీ అంతఃకరణం లోపల ఉండేటువంటి అంధకారం ఏమిటి అనే ప్రశ్న వస్తే, ఉన్నది ఉన్నట్టు చూడకపోవడమే నీ యొక్క అజ్ఞానం. ఉన్నది ఉన్నట్టు చూడడమే నీ యొక్క జ్ఞానం. అంతటా అన్నింటి లోపల ఉన్నది భగవత్ విభూతియే, మరి భగవత్ చైతన్యమే, ఆ లీలా విలాసమే తప్ప ప్రతిది దివ్యమైనటువంటిది తప్ప, అణువు లోపల ఉన్నంత దివ్యత్వమే తప్ప ఇంకొకటి ఏమీ లేనట్టు నీ అనుభవం నిలిచిపోవడమే జ్ఞానం. దేంట్లోపలైనా భగవత్
భగవంతుని యొక్క దివ్యత్వము, దేవుని యొక్క దేవుడు వాని యొక్క స్వభావమే దివ్యత్వం, వాని స్వరూపమే దివ్యత్వం. దేవుడు దివ్యత్వం. ఎక్కడ దివ్యత్వం ఉందో అక్కడంతా దేవుడు ఉన్నట్టే, ఎక్కడ దేవుడు ఉన్నాడో అక్కడంతా దివ్యత్వం ఉన్నట్టే. ఏంటి దివ్యత్వం అంటే, ఈ ప్రపంచం లోపల ఏదైనా దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టేస్తే ఎంత ఆలోచించినా అంతు దొరకకుండా దివ్యమే దివ్యమై ఉన్నటువంటిది ఈ యొక్క విశ్వం అన్నట్టు. అయితే ఈ దివ్యత్వము అనేది మనము చూడడం లేదు, చూడకపోవడమే అజ్ఞానము. ఉన్నది ఉన్నట్టు దేవుడు వాని దివ్యత్వమే విశ్వమంతటా అనేటువంటి ఆ జ్ఞానం కలగడమే నిజమైనటువంటి చీకటిని తొలగించుకోవడం. అంటే ఉన్నది ఉన్నట్టు చూడడము జ్ఞానజ్యోతికి సంబంధించిన విషయము, ఉన్నది లేనట్టు చూడడమే అజ్ఞానం. కనిపిస్తున్నదంతా పరమాత్ముని యొక్క దివ్య విభూతులే. అన్నీ చూస్తూ ఉన్నాం, నామరూపాత్మకంగా చూస్తూ ఉన్నాం, దేహ తాదాత్మ్యతతోనే బ్రతుకుతూ ఉన్నాము, ప్రపంచాన్ని నామరూపాత్మకంగా చూస్తూ ఉన్నాము. కానీ సత్యం ఏదైతే అందులోపల దాగి ఉన్నదో దాన్ని చూడడానికి మనం అస్సలు సిద్ధం లేం. దేవుని కొరకు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాము, కానీ ఆ దివ్యత్వం యొక్క దృష్టి మనకు లేకపోతే ఎన్ని గుళ్ళలో పోయినా కానీ అక్కడ కనిపించేది పదార్థమే. అంటే విశ్వాన్ని పదార్థ దృష్టితో చూడడము, విశ్వాన్ని పదార్థ దృష్టితో చూడడము అజ్ఞానము. ఈ విశ్వాన్ని పరమార్థ దృష్టితో చూడడమే జ్ఞానం. కాబట్టి పదార్థ దృష్టిని తొలగించి పరమార్థ దృష్టి ప్రసాదించబడడం ఏదైతున్నదో అదే ఇక్కడ ప్రకాశమానమగు జ్ఞానదీపము చేత. ప్రకాశం జ్యోతిషమపితో జ్యోతి అన్నట్టు అజ్ఞానజన్యమగ అంధకారం నశింపయ్యే. జన్యమగ అంధకారం అంటే ఏంటిదంటే ఇదే, ఎక్కడ పడితే అక్కడ ఉన్నదంతా దివ్యత్వమే అయినప్పటికైనా కానీ అజ్ఞానజన్యమైనటువంటి అంధకారం మనకు ఉండడం వల్ల ఆ దివ్యత్వమును చూడకుండా పదార్థములో ఉండే పరమార్థమును ఎంతమాత్రం ఆలోచించి చూడకుండా కేవలం పదార్థంగా చూడడం ఏదవుతుందో ఇది అజ్ఞానం. ఒక చిన్న ఉదాహరణ, మనము ఏ భూమి మీద అవుతున్నామో ఈ భూమిని పదార్థంగా మాత్రమే చూస్తూ ఉన్నాం. పదార్థంగా ఎందుకు చూస్తున్నావు అబ్బా అంటే నీకు అజ్ఞానం కారణం. పరమార్థంగా చూడడానికి ఎవ్వడు వద్దనలేదు, అది కనిపించడానికి సిద్ధం ఉన్నది, కానీ పరమార్థంగా మనము దాన్ని చూడడం లేదు, అవగాహనకు తెచ్చుకోవడం లేదు. కనిపించే పదార్థంలో కనిపించని పరమార్థం ఉన్నది భూమి లోపల కూడా. చూడాలనుకుంటే ఒకటే చాలు. కనిపించే పదార్థ రూపంలో ఉండే భూమి లోపల కూడా కనిపించని పరమార్థము ఉన్నదన్నట్టు. అది ఎట్లా ఉన్నది? తేనె కనిపిస్తూ ఉంది, రుచి కనిపించదు, కానీ అనిపిస్తుంది రుచి. అట్లాగే కనిపించేటువంటి భూమి లోపల కనిపించని ఔషధి శక్తి ఉన్నది, అది కనిపించదు. ఆ ఔషధి శక్తి ద్వారానే మనకు ఆహారం లభిస్తూ ఉన్నది. ఎన్నో అద్భుతాలు కొంచెం పరమార్థ దృష్టిని సారించి చూస్తే ఎక్కడ పడితే అక్కడ దివ్యత్వమే. ఎంత తవ్వినా మట్టే ఉన్నటువంటి భూమి లోపల ఎన్నెన్నో విచిత్ర వైవిధ్య వైచిత్ర్యాలతో కూడుకున్నటువంటి ఉత్పత్తి ఏదైతున్నదో, సస్యముల యొక్క ఉత్పత్తి ఏదైతున్నదో ఒక్కసారి కూడా మనం ఆలోచించలేదు. అంటే పరమార్థ దృష్టితో సృష్టిని, ఈ యొక్క భూమిని చూడకపోవడమే అజ్ఞానజనితమైనటువంటి అంధకారము. పదార్థములో దాగి ఉన్నటువంటి ఔషధి శక్తిని మనము వివేకము ప్రసరించి చూస్తే అదే పరమార్థ దృష్టి. ఇట్లాగే ఉన్నది ప్రపంచమంతా.
దేన్ని చూసినా ప్రపంచమంతా దివ్యమే, దివ్యమై ఉన్నది. దైవం కొరకు నువ్వు ఎక్కడ ఏ లోకాల్లోపలి వెతకవలసిన అవసరం లేదు. అంతర బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట, నీ లోన నీ బయట అన్నింటా వ్యాపించి ఉన్నటువంటి కనిపించని తత్వమే దైవము. కానీ నీకు వివేకం ఉంటే కనిపించకున్నా అనిపిస్తుంది. అనిపించిందంటే అదే అనుభవం. అది అటువంటి అనుభవం అనేటువంటిది నీకు ప్రసాదింపబడుతుంది. ఎప్పుడంటే ఎల్లప్పుడూ నా యందు మనస్సు అంటే అది ఇంతవరకు చెప్పేసినట్టే ఉన్నట్లయితే కలిగేటువంటి పరిణామమే ఇది. దయచూపుట కొరకు నేనే వారి అంతగా నిలిచి ప్రకాశమానవ జ్ఞానదీపం చేత అజ్ఞానజన్యమైన అంధకారం నశింపజేయుచున్నానంటే ఇక నీవు ఎక్కడా వెతకవలసినటువంటి పరిస్థితి లేకుండా నీ లోపల నీ బయట అంతా దృష్టిం జ్ఞానమయం కృత్వ పశ్చేత్ బ్రహ్మమయం జగత్ అనేటువంటి సూత్రం యొక్క సిద్ధి నీకు కలగడానికి అవకాశం ఉంది. ఆ ఏర్పాట్లో భగవంతుని ద్వారా కాబడతా ఉంటాయి అనేటువంటిది మనకు 9, 10, 11 శ్లోకాల లోపల వివరించబడ్డది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.